వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధా రంగిశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ప్రజల కోసమా లేక పాలకుల బొక్కసాలు నింపడానికా? ఇదే విషయం ఇప్పుడు తెలంగాణ ప్రజల మదిని తొలిచేస్తున్న విషయం. గత కొంతకాలంగా సంచలనంగా మారిన కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం ఇష్యూ, తప్పుల తడకగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి బాధ్యత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్లను సైతం కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులను చేసింది పీసీ ఘోష్ కమిషన్. కోట్ల రూపాయలను ప్రజాధనం వృధా చేయడంలో గత ప్రభుత్వం బాధ్యతను నొక్కి చెబుతూ పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. దీంతో కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు తెలంగాణ ప్రభుత్వం చకచక పావులు కదుపుతోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించే బాధ్యతను నీటిపారుదల, సాధారణ పరిపాలన, న్యాయశాఖల కార్యదర్శులతో కూడిన కమిటీకి అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా 3 IAS అధికారులతో కూడిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. దాన్ని ప్రభుత్వానికి అందించింది. ఇదే అంశంపై చర్చించేందుకు సోమవారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ సమావేశం పైనే ఉంది. కాళేశ్వరం అవకతవకలకు కారణమైన వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందన్నది తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. సమిష్టిగా నిర్ణయాలు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమని, అందుకు ఆనాటి IAS అధికారులు కొందరి సంపూర్ణ సహకారం ఉన్నదని కమిషన్ అభిప్రాయపడింది. ఇక సాంకేతిక అంశాలను తోసిరాజాలంటూ ప్రణాళికల్లో జరిగిన అనేక లోపాలను కమిషన్ గుర్తించినట్టు కమిటీ అభిప్రాయపడింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాధారణ పరిపాలన ఇన్ఛార్జ్ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యి కమిషన్ నివేదికపై సమగ్రంగా చర్చించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సహా ప్రాజెక్ట్ నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో అనేక లోపాలున్నాయని కమిషన్ తేల్చింది. తప్పుల తడకగా మారిన ప్రాజెక్ట్ నిర్మాణానికి గత ప్రభుత్వం చేసిన అక్రమాలేనని కారణమని కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు, ఏ తప్పులో ఎవరి భాగం ఎంత అన్నది కూడా రిపోర్ట్లో వివరించింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావుల వ్యక్తిగత నిర్ణయాలు ఈ నష్టానికి, కాళేశ్వరంలో జరిగిన తప్పులకు కారణమని కమిషన్ రిపోర్ట్లో వెల్లడించినట్టు IAS అధికారుల కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. నిబంధనలు తుంగలో తోకి ప్రాజెక్ట్ అధికారులు కుమ్మక్కై ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు కమిషన్ తేటతెల్లం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్లో భారీగా ప్రజాధనం వృధా అయినట్టు గుర్తించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను నిర్మించాలన్నది ప్రభుత్వం ఉమ్మడిగా తీసుకున్న సమిష్టి నిర్ణయం కాదని, ఇది ఏకపక్షంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన నిర్ణయమని కమిషన్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనే సాకుతో బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని మార్చడం, అంచనాల సవరింపుల్లో అవకతవకలు, డిజైన్లలో లోపాలు, నాణ్యత తనిఖీలు చేయకపోవడం, నిర్వహణ లోపం లాంటివన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని కమిషన్ స్పష్టం చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలలోని విషయాలపై నేటి కేబినెట్ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో తాజా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూశారు కదా, ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.